ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇవాళ తలపెట్టిన భారత్ బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ చైర్మన్ చెన్నయ్య పిలుపునిచ్చారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా తమ ఆకాంక్షను యావత్ దేశానికి తెలియజేసేలాగా నిరసన నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమ పోరాటం దళితుల అభ్యున్నతికి మాత్రమేనని, అశాంతి కోసం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని అన్నారు. యావత్ దేశానికి ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల జరిగే అనార్థాలను వివరిస్తూ బంద్లు సంపూర్ణంగా నిర్వహించాలని, విజయవంతం చేయాలని చెన్నయ్య కోరారు. రేపు 21 నాడు జరిగే బంద్ పిలుపుకు శాంతియుతంగా చేయండి. మనం మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు ఏమి ధ్వంసం చేయొద్దు. మనం శాంతియుతంగా చేయాలి. మనం శాంతియుతంగా చేసి జయప్రదం చేయాలని అన్ని జిల్లాల అధ్యక్షులను కోరుతున్నాను. మీరు వెనక ముందు ఆడకుండా నిదానంగా శాంతియుతంగా చేయాలని మన జిల్లా అధ్యక్షులను అందరినీ, కార్యకర్తలను అందరు కోరుకుంటున్నా. ఏమి లేదు, ఏదంటే మన రిజర్వేషన్ల గురించి మనం కాపాడుకోవాలని, బాబాసాహెబ్ పెట్టిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని మనం పిలుపునిచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిలుపు వరకు మనం మంచిగా విశ్వాసంగా శాంతంగా ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి బంద్ పిలుపును పాటించి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను ఏంటంటే రేపు 21 నాడు జరిగే బంద్ పిలుపుకు శాంతియుతంగా చేయండి. మనం